షారుఖ్ ఖాన్ లాంటి ఫాదర్ ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే తన సన్ ఏదైతే డ్రగ్ కేసులో ఆయన పట్టుబడడం జరిగింది, అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ కేసు నుంచి ఆయన బయట రావడానికి కానీ, లేకపోతే ఐరన్ ఖాన్ ఇమేజ్ మళ్ళీ పెంచడానికి కానీ దగ్గర దగ్గర 500 కోర్స్ వరకు ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే దాని ఒక మంచి ఆసరా తీసుకొని నెట్‌ఫ్లిక్స్ కూడా ఐరన్ ఖాన్‌ని యూజ్ చేసుకొని దగ్గర దగ్గర 100 కోర్స్ వరకు ప్రాఫిట్ గెయిన్ చేసింది. 'బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్' అనే మూవీతో. ఇక్కడ నెట్‌ఫ్లిక్స్ అనేది ఎలా గేమ్ ఆడుతది? ఐ మీన్ ఎలా బిజినెస్ చేస్తది? స్టార్టింగ్ నుంచి వద్దాం. 90స్‌లో కనుక మనం చూసుకున్నట్లయితే నెట్‌ఫ్లిక్స్ అనేది డీవీడీస్ అనేది రెంటల్స్ ఇచ్చేది. దాని తర్వాత 2016లో ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది నెట్‌ఫ్లిక్స్. నెట్‌ఫ్లిక్స్ అనేది 2016లో లాంచ్ అయిన తర్వాత అది ఒక గోల్డెన్ ఇయర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే జియో అనేది ఫ్రీ డేటా అంటూ ఇవ్వడం జరుగుతుంది. 2016కి ముందు 1 జీబీ డేటా అనేది మనం 1 మంత్ వరకు యూజ్ చేద్దాం. అదే 2016లో అన్లిమిటెడ్ డేటా వచ్చిన తర్వాత చాలా మంది నెట్‌ఫ్లిక్స్ డౌన్‌లోడ్ చేసుకొని వెబ్ సీరీస్ గాని బాగా చూడడం జరిగింది. ఇక్కడ జియో అనేది నెట్‌ఫ్లిక్స్ గ్రో అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ అనేది ఎలా బిజినెస్ చేస్తదంటే సింపుల్ వన్. ఎలా అయితే మన యూట్యూబ్ యాడ్స్ ప్లే అవుతాయో మూవీస్ స్టార్ట్ అయ్యే ముందు గాని, మిడిల్ ఆఫ్ ది మూవీస్ కానీ అలా యాడ్స్ అంటూ ప్లే అవుతది. దాని రకంగా ఒక వన్ ఆఫ్ ది రెవెన్యూస్ ఇది. సెకండరీ రెవెన్యూ అనేది సబ్స్క్రిప్షన్ మోడల్ మంత్లీ, ఇయర్లీ. హాట్‌స్టార్ ఎలాగో చేస్తదో నెట్‌ఫ్లిక్స్ కూడా అలాగే సబ్స్క్రిప్షన్ మోడల్ చేస్తది. థర్డ్ ఏంటంటే కొన్ని సిరీస్ అనేది అక్కడ రెంట్‌కి ఇస్తదనమాట. అలా నెట్‌ఫ్లిక్స్ అనేది అక్కడ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తది. అండ్ ఈ రెవెన్యూ మోడల్‌లో మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు నెట్‌ఫ్లిక్స్ యూజ్ చేస్తున్నారో లేదా అది కూడా కింద కామెంట్ చేయండి.